వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళిద్దరి గురించి మనందరికీ తెలిసిందే. అయితే దువ్వాడ శ్రీనివాస్ గారు ఎప్పుడు చూసినా చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు. కానీ అలాంటి మనిషి సడన్గా ఆయన ఆడియో విపరీతంగా వైరల్ అయిపోతుంది. ఆయన బూతులు తిట్టారు అని చెప్పి అంటున్నారు. ఆయన అంతలా ఫైర్ అవడానికి కారణం ఏంటి అసలు? బూతుల సంగతే చెప్తున్నా విను. నేను కరెంటు బిల్లు కట్టని నాయాల ఏం చేసుకుంటావో చేసుకోరా అంటే బూతు. ఓకేనా? ఒరే 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 నేను కరెంటు బిల్లు కట్టి వారమైనా నాది ఎలా కట్ చేస్తావురా, నీ అంత చూస్తా అంటే బూతు కాదు అది. ఓకే, అంటే నేను ఆడియో వినలేదు. ఏమన్నా నాయాలా, నీ సంగతి చూస్తా, నీ అంత చూస్తా, నిన్ను ఉద్యోగంలోకి తీయించేస్తా, నన్ను ఇట్లా నేను కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేస్తా అని అన్నాడు. ఎలా అయితే ఒక స్విగ్గీ బాయ్తోనో లేకపోతే ఏదన్నా అమెజాన్ డెలివరీ వాడితోనో మనం ఏదన్నా ప్రోడక్ట్ బాగాలేకపోతే గొడవ పడతామో, యాజ్ ఏ కన్జ్యూమర్గా తను కొట్లాడాడు ఒక మనిషితో తప్ప ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ని మనం చూడాల్సిన అవసరం లేదు. అండ్ అసలు ఏం జరిగింది, ఆయన హౌస్ మాధురి పేరు మీద ఉన్న హౌస్ బేసిక్గా మన ఇంటి కరెంటు బిల్లులు కానీ ఏమైనా ఇట్లాంటివి అంటే ఆ స్థాయి వ్యక్తులకి ఎవరో ఒకరు ఉంటారు చూసుకోవడానికి. కానీ గవర్నమెంట్కి సంబంధించి ఏవైనా మెసేజ్లు మన పేరు మీద ఉంటే, నీ పేరు మీద ఉంటే నీకు, నా పేరు ఉంటే నాకే వస్తాయి, వేరే వాళ్ళకి రావు. మనం చెబితే వాళ్ళు ఆ పని చేస్తారు. అండ్ కరెంట్ బిల్ని మనకి ఆల్రెడీ మన ఫోన్పే నుంచో జీపే నుంచో కడితే అది నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఉన్నప్పుడు. అది నువ్వు ఫోన్పే జీపే తెరిస్తే నీకు కనిపిస్తుంది, తెరవకపోతే కనబడదు. అండ్ ప్రజెంట్ దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి మనమే చూస్తున్నాము సోషల్ మీడియాలో 15 రోజుల నుంచి ఒక హడావిడిలో ఉన్నారు. ఈ మంత్ ఫస్ట్ నుంచి ఇంకా చెప్పాలంటే వాళ్ళ షాప్ ఒకటి ఓపెనింగ్. కరెంటు బిల్లులు 3rd, 4th ఇంటికి వస్తాయి, 16th or 17th లోపు కట్టేయాలి. ఈ టైంలో ఒక హడావిడి షాప్ ఓపెనింగ్, వెళ్ళి కలెక్షన్స్ తేవాలి, ఈ పక్క బోర్డు సరిగ్గా ఉందో చూడాలి, వాడు మొలలు సరిగ్గా కొడుతున్నాడో లేదో చూడాలి, ర్యాక్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి, ఇంటీరియర్స్ చూడాలి, ఇంకా ఏం కొంటే బాగుంటుంది అని చెప్పి అన్ని దగ్గరుండే ఇద్దరే చేసుకున్నారు. ఎవరికి ఇవ్వాల, ఇంటీరియర్ డిజైనర్కి ఇవ్వాల, చీరలు తెమ్మని ఒక కాంట్రాక్టర్కి ఇవ్వాల, ఏమీ ఇవ్వాల. ప్రతిదీ దగ్గరుండి ఇంచు అన్ని ముట్టుకొని ఇట్లని చూసి తెచ్చుకున్నారు వీళ్ళు. ప్రతి ఊరు వెళ్ళి కూడా తెచ్చుకున్నారు. స్టేట్ నుంచి డిఫరెంట్ కలెక్షన్స్. మనకు తెలిసి ఈ విషయం. ఈ క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్గా మేబీ మర్చిపోయారు ఊర్లో కరెంటు బిల్ కట్టడం. ఓకేనా? బట్ యాజ్ పవర్ ఆడి డ్యూటీ ఒకటి ఉంటుంది, కరెంటు బిల్ కట్టకపోతే వచ్చి అది పీకేయడమో లేదా కట్ చేయడమో చేసి వెళ్ళిపోతారు. కట్ చేస్తూ ఉంటారు, మోస్ట్లీ పీకుతారు, మళ్ళీ మన వాచ్మెన్ అడిగితే పెడతారు. అవి చూసాను నేను, కానీ కట్ చేయడం తెలియదు. అది చాలా రేర్గా ఎవరో చెప్తే విన్నా, కొంతమందికి అయ్యింది. అంటే మరి 2 నెలలు 3 నెలలు కట్టకుండా ఇంత బాకీలు ఉంటే అప్పుడు కట్ చేశారు. అది ఎప్పుడు అంటే రీసెంట్గా వీళ్ళు మన తెలంగాణలో ఏం జరిగింది తెలుసా, జీపే ఫోన్పే నుంచి తీసేశారు కరెంటు బిల్ కట్టడం. 3 months. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడో మేమే ఒకటి క్రియేట్ చేస్తాం, అందులో కట్టండి అన్నారు. ఇందులో కట్టాలా అందులో కట్టాలా ఎందులో కట్టాలా అర్థం కాక 2 months 3 months బాకీ ఉండింది చాలా మందికి. ఆ టైంలో ఏం చేశారంటే వీళ్ళు వచ్చేసి పడపడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు చాలా మంది బాధితులను చూశాను నేను. తర్వాత సవరణ జరిగింది, ఇప్పుడు కట్టుకోవచ్చులే ఫోన్పే జీపేలో. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక హడావిడిలో మేబీ మనిషి అంటేనే మర్చిపోతాడు. వీళ్ళకి గుర్తు చేయడానికి ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఎవరికి అప్పచెప్పున్నా వాడు వెళ్ళి కట్టేవాడు. మహా అయితే 5,000 10,000 కరెంటు బిల్లు ఏముంటుంది ఒక ఆఫీస్ సంబంధించింది, అంతే కదా. ఇంకా కమర్షియల్ అయితే ఇంకో 15,000 20,000 వేసుకో, అంతకు మించి అయితే ఉండదుగా. చిన్న కరెంటు బిల్లు ఎందుకు కట్టకుండా ఉంటారు, కడతారు. కాకపోతే ఏమైందంటే ఊర్లో అది టెక్కలిలో వీళ్ళకి వ్యతిరేకంగా కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు. కట్ చేయి వస్తాయి చూసుకుందాంలే అని కూడా. ఇప్పుడు ఏఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పేరు మురళీకృష్ణ అంట. అక్కడ వాళ్ళని అడిగితే తెలిసిన సమాచారం ఏంటంటే, నేను కనుక్కున్నాను, ఫోన్ చేసి కనుక్కుంటే నాకు దివ్వెల మాధురి మన శ్రీనివాస్ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు చెప్పారు, ఆఫీస్ వాళ్ళు చెప్తున్నా వినకుండా కట్ చేశారండి, వాళ్ళకి నోటీసులు ఏమి ఇవ్వలేదు అని చెప్పి అన్నాడు. అంటే మళ్ళీ కట్ చేశాక సార్కి ఫోన్ చేసి ఆల్రెడీ కరెంటు బిల్ కట్టామని చెప్పారంట. వీళ్ళు కట్టారు, 5 days అయింది. అంటే లేట్ అయింది, నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ కట్టి 5 days అయింది. సో ఇతను వచ్చి కట్ చేశాడు కదా, తను కట్టామంటాం లేదు రిసిప్ట్ చూపిమని అని చెప్పి అన్నాడు.
వీళ్ళు రిసిప్ట్ చూపి అంటే సార్కి చెప్పాలి, సార్ మళ్ళీ ఆన్ చేసి అదేదో చేసి లాస్ట్ ఎందులో కట్టాడో ఆ వెబ్సైట్ ఓపెన్ అయితే కానీ అక్కడ స్క్రీన్ షాట్ తీయలేం మనం ఆ ట్రాన్సాక్షన్. లేదా జీపే ఫోన్పేదో సంథింగ్ తీయాలి, ఎంతగా కొంచెం టైం పడుతుంది. వాళ్ళు ఉన్న బిజీలో వీళ్ళు ఫోన్ చేయగానే లిఫ్ట్ చేయరు. ఊరు నుంచి వచ్చాక ఇప్పుడు అనుచరులో వాచ్మెన్లు ఎవరో ఉంటారు. అయినా ఈ కట్ చేసే వాళ్ళు చూసుకోవాలి కదా కట్ చేసే ముందు. సో అదే అక్కడికే వస్తున్నా. ఇప్పుడు కట్ చేసే ఆయన గురించి చెప్తాం. నువ్వు బిల్లు కట్టలేదు, నేను కట్ చేస్తున్నానని సమాచారం సామాన్య పౌరుడికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తికి ఇవ్వాలి. ఎందుకంటే రోడ్డు మీద ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని చిన్న కార్లు కనిపించినా మనం సైడ్ ఎందుకు ఇస్తాం? రెస్పెక్ట్ ఇస్తాం, అదొక రెస్పెక్ట్ ఇస్తాం. ప్రభుత్వం అది ఆయన గవర్నమెంట్కి సంబంధించిన మనిషి, పైగా ఆ పార్టీ ఆఫీస్ లాగా చేసుకున్నాడు ఆ హౌస్ని. ఓకే, ఏ సిస్టమ్స్ ఉంటాయి ఏముంటాయో మనకు తెలియదు. ఒక్కసారి నువ్వు సార్ మీరు బిల్లు కట్టలేదు, అబ్బా కట్టను పో అని ఎవరు చెప్పలా? అయ్యయ్యో కట్టలేదా అని ఎవరు చెప్పలా? సరేనండి కడతానని కూడా ఎవరు చెప్పలా? నీ కాల్ రాలా. 5 days నుంచి కాల్ చేసినా మేడం లిఫ్ట్ చేయట్లేదని అన్నాడు. మేడంకి 190 ఫోన్లు వస్తాయి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ మురళీ మోహన్ పేరు ఆవిడ ఫీడ్ చేసుకోదు, ఆవిడకి తెలీదు. మేబీ అలా కూడా లిఫ్ట్ చేయి ఉండకపోవచ్చు. దానికి నువ్వు నీ డ్యూటీ కట్ చేయడం ఐ యాక్సెప్ట్ దట్. కాకపోతే ఒక్క సమాచారం ఇచ్చుంటే బాగుండేది అట్లీస్ట్ ఆ స్థాయి వ్యక్తికి. ఇప్పుడు తాను కూడా రంగంలోకి తను ఆల్రెడీ కట్టాడంట పాపం, ఆ వాయిస్లో ఉంది. 5 days అయింది నేను కట్టి, నా దగ్గర స్లిప్ ఉంది, నువ్వు ఇలా కట్ చేసావు, నేను నీ మీద కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేస్తా, నువ్వు వేరే పార్టీకి చెందినోడువో నేనంటే పడనోడువో నాకు అర్థమవుతుంది, కావాలని నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి ఫైర్ అయ్యాడు. అసలు జరిగింది ఇది బేసికలీ. కానీ తను మాత్రం నేను కట్టను పో, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, నీ దిక్కునే చోట చెప్పుకో అంటే అది బూతు. నేను కట్టారా, నా పవర్ ఎలా తీస్తావు, నీకే ధైర్యం ఉంది, ఏ అధికారంతో తీస్తావు, నేను ఒక ఎమ్మెల్సీనని తను చెప్పాడు. కన్జ్యూమర్ ఫోరంలో నీ మీద కేసు వేస్తాను. నాకు ఇక్కడ ఎక్కడా తప్పు కనబడలా. అంటే ఆ ఆడియోలో ఆయన ఏమంటారు దాన్ని, బూతులు ఏం మాట్లాడలేదు. అండ్ ఒకవేళ మాట్లాడినా కూడా తప్పులేదు, మాట్లాడినా తప్పులేదు, సీరియస్లీ తప్పులేదు. ఊరికే వచ్చి మీద పడి నిన్ను రక్కితే నువ్వు నన్ను ఏమనొద్దు అంటే అది దాంట్లో ఏమాత్రం అర్థం లేదు. ఈయన మాట్లాడడంలోనూ తప్పులేదు. ఎందుకంటే తను ఆల్రెడీ చేసిన పనికి నువ్వు చేయలేదు అంటే తన కోపం వచ్చింది, తను ఇబ్బంది పెట్టాడు. ఓకే, అయితే దువ్వాడ శ్రీనివాస్ గారు తప్పేం లేదంటారు ఆడియోలో? ఈ ఆడియోలో నాకైతే ఆయన తప్పు కనబడలా. బేసికల్ ఆ పొజిషన్లో ఉన్న ఎవరైనా అలాగే చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.